నేను మీ జస్మావతి అండ్ మీరు చూస్తున్నారు మిషన్ జెటెక్. ఇవాళ వచ్చేసి మాత్రం మనం బ్రాండ్ న్యూ యాపిల్ వాచ్. ఎందుకురా అంత ఆనందం? ఇది నాది కాదు, మా అన్నయ్యది. నా కోసం కొనుక్కొచ్చాడు యాపిల్ వాచ్ అయితే మాత్రం. కాకపోతే మనం ఆండ్రాయిడ్ యూజర్ కదా, ఆండ్రాయిడ్ యూజర్. అండ్ ఈ వాచ్ వచ్చేసి యాపిల్ సిరీస్ 5th ఎడిషన్ 40mm డైల్ అనమాట. ఓన్లీ జీపీఎస్తో రన్ అవుతుంది. ఇందులో స్ట్రీమ్ చేసుకోవడానికి అయితే ఆప్షన్ అయితే లేదనమాట ఈ వాచ్కి అయితే. అండ్ ఇవాళ అయితే దీని యొక్క అన్బాక్సింగ్ ఇంకా క్విక్ రివ్యూ అయితే చూసేద్దాం. దీంట్లో అయితే మాత్రం మా అన్నయ్య యూజ్ చేశాడు, నా కోసం తీసుకొస్తున్నాడు అనమాట. మా అన్నయ్య గుజరాత్లో ఉంటాడు, జాబ్ చేస్తుంటాడు, నా కోసం వచ్చి తీసుకొచ్చాడు అనమాట ఈ వాచ్ అయితే మాత్రం. బట్ నేను ఆండ్రాయిడ్ యూజర్, యాపిల్ కన్వర్ట్ అవ్వాలి, కష్టం అనమాట. ఇప్పుడు ఆండ్రాయిడ్ నుంచి యాపిల్ కన్వర్ట్ అవ్వాలంటే కొంచెం కష్టం అన్నమాట. మనమైతే మనకి ఆండ్రాయిడ్ iOS సెట్ కావాలి పోయా. ఆండ్రాయిడ్ ఇక ఈ వాచ్ కూడా మా అన్నయ్య చేసుకుంటా అన్నాడు. అండ్ ఈ వాచ్ విషయానికి వస్తే మాత్రం మీకు వచ్చి యాపిల్ వాచ్ సిరీస్ 5 ఇంకా 40mm డైల్తో వస్తుంది, జీపీఎస్ ఎడిషన్. ఇంకా చాలా మాట్లాడుకోవాలి వాచ్ గురించి. ముందైతే మీరైతే మాత్రం అన్బాక్సింగ్ చూసేయండి. సో హే గైస్, అండ్ ఇది వచ్చేసి యాపిల్ వాచ్ సిరీస్ 5 అనమాట. అండ్ ఇక్కడైతే చూడవచ్చు యాపిల్ యొక్క బ్రాండింగ్ ఇంకా వాచ్ అయితే ఉంది దీనిపైన అయితే మాత్రం. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఈ వాచ్ యొక్క డైల్ లెంత్ అయితే వీళ్ళైతే ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు, 40mm అని, సిరీస్ 5 సిల్వర్ అల్యూమినియం కేస్ అని. అండ్ ఓపెన్ చేయాలంటే ఫటాఫట్ అయితే ఓపెన్ చేసేద్దాం. వాచ్ ఒక బాక్స్ అయితే ఉంది దీనిపైన అయితే మాత్రం. దీని యొక్క డీటెయిల్స్ అయితే ఉన్నాయి బాక్స్ పైన, ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నారు అనేది అయితే. అండ్ వాచ్ యొక్క స్ట్రాప్ అనమాట ఇదైతే. ఇక బాక్స్ విషయానికి వస్తే మాత్రం పైన అయితే వాచ్ యొక్క డైల్ అయితే ఇలా ఉంది. అండ్ దీంతో మనకి అవసరం లేకుండానే పోయింది. బాక్స్ అయితే ఓపెన్ చేసేద్దాం మనం అయితే మాత్రం ఇప్పుడైతే. అండ్ దేర్ వి గో. ఇది వచ్చేసి మనకి వాచ్ అనమాట, వాచ్ యొక్క డైల్ ఇది అయితే. అండ్ వాచ్ యొక్క యూజర్ మాన్యువల్, ఫ్రంట్ అండ్ బ్యాక్. ఏదో నార్మల్ కాగితం, దీని మీద ఏదో ఇచ్చారు 1 year వారంటీ, లిమిటెడ్ వారంటీ అని. అండ్ ఇది చూసుకుంటే మనకి మ్యాగ్నెటిక్ అనమాట, మ్యాగ్నెటిక్ వాచ్ ఛార్జర్ ఇదైతే మాత్రం మనకి. అండ్ ఇది కూడా అయితే మనకైతే ప్రొవైడ్ చేస్తున్నారు, ఛార్జింగ్ బ్రిక్ అయితే మాత్రం మనకైతే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇందులో అయితే ఇది వచ్చేసి ఫారెన్ బ్రిక్ అనమాట, డిజైన్ ఇన్ కాలిఫోర్నియా ఇదైతే మాత్రం. అండ్ మనమైతే ఇప్పుడైతే వాచ్ జోలికి అయితే వచ్చేద్దాం. ఇప్పుడైతే మనమైతే మాత్రం వాచ్ అయితే ఓపెన్ చేసేద్దాం. మనమైతే మాత్రం సిల్వర్ అల్యూమినియం కోటింగ్తో వస్తున్న కేస్ ఇదైతే కొంచెం వెయిట్గానే ఉంది. ఇదైతే మాత్రం మనకు వచ్చేసి బ్యాక్ సైడ్ వచ్చేసి హార్ట్ రేట్ సెన్సర్ ఉంది. ఇంకా ఇవి వచ్చేసి మన స్ట్రాప్ రిమూవల్స్ అనమాట ఇవైతే, ఈ 2 స్ట్రాప్ రిమూవల్స్ ఇవైతే. అండ్ మనమైతే స్ట్రాప్ కూడా అన్బాక్స్ అయితే చేసి చూసేద్దాం. దీన్ని అయితే పక్కన పెట్టేసి అయితే మాత్రం. నా చాకుతో పని పడిందిరా. ఓహోరే, యాపిల్ వాచ్. ఇక్కడ వచ్చేసి మనకైతే స్ట్రాప్ ఎలా అటాచ్ చేయాలి, ఇంకా స్ట్రాప్ ఎలా రిమూవ్ చేయాలని అయితే ఆప్షన్స్ అయితే మనకైతే ప్రొవైడ్ చేశారనమాట. అండ్ ఇది వచ్చేసి స్పోర్ట్ బ్యాండ్ అనమాట ఇదైతే మాత్రం. దీని యొక్క ఫినిష్ అయితే చాలా బాగుంది. ఇదివరకు చిన్నప్పుడు ఐడియాస్ బ్రాండెడ్ వాచెస్ వచ్చాయి కదా స్పోర్ట్స్ ఎడిషన్లో, సేమ్ అలాంటి ఫీల్ అయితే ఉంది ఇవైతే మాత్రం. అండ్ వాచ్కి అయితే ఒకసారి పెట్టి చూసేద్దాం మనకైతే ఇది ఎలా ఉంది అనేది అయితే మాత్రం. ఈజీ ఫిట్తో అయితే వస్తుంది, బాగా నీట్గా ఎగ్జాక్ట్ ఫిట్టింగ్ అయితే ఉన్నాయి. ప్లాస్టిక్తో వస్తున్నాయి, ప్లాస్టిక్ హిట్స్తో వస్తున్నాయి. స్ట్రాప్ ఏదైతే ప్లాస్టిక్తోనే ఉంది, ఇదైతే మెటల్ అయితే కాదు ఇవైతే మాత్రం.
అండ్ ఇక్కడైతే వాచ్ అయితే ఉంది. దీని అయితే నేను ఆల్రెడీ సెటప్ చేసి అయితే మీకైతే ఆన్ చేసి చూపించేస్తాను వాచ్ అయితే మాత్రం. యాపిల్ వాచ్. అండ్ ఇది వచ్చేసి నా ఫాస్ట్ ట్రాక్ వాచ్, ఇంకా యాపిల్ వాచ్ కంపేర్ అయితే ఎలా ఉందనేది అయితే మాత్రం. చిన్నపిల్లడు వాచ్ పెట్టుకున్నట్టుంది నాకైతే, నా చేతికైతే మాత్రం. ఆన్ అవడానికి అయితే కొంచెం అయితే టైం అయితే పడుతుంది. ఇదైతే మాత్రం ఒకసారి అయితే మీకు ఫినిష్ చేసి చూపిస్తాను మేమైతే. ఇదైతే వాచ్ అయితే మాత్రం నేనైతే క్విక్గా అయితే సెటప్ అయితే చేశాను. మా అన్నయ్య ఫోన్ అయితే ఉంది, ఐఫోన్ ఎక్సెస్ అనమాట. అండ్ దీనికైతే నేనైతే వాచ్ని అయితే కనెక్ట్ చేశాను. అండ్ అయితే మాత్రం అండ్ ఈ వాచ్లో నాకు బాగా నచ్చిన ఫీచర్స్ ఏంటంటే హార్ట్ రేట్ సెన్సర్ అనమాట. ఇక్కడైతే చూడొచ్చు మనం, ఇక్కడ కిందకి వెళ్ళిపోతే ఆల్ యాప్స్ అని అయితే కనపడుతుంది. అండ్ ఈ ఆల్ యాప్స్లోకి వెళ్ళిపోతే మాత్రం ఇక్కడ హార్ట్ రేట్ సెన్సర్ ఉంటుంది. చాలా బాగుంది. హార్ట్ రేట్ సెన్సర్ అయితే ఎగ్జాక్ట్ చూపిస్తుందని చెప్పుకోవచ్చు మ్యాక్సిమం. అండ్ ఇలా బ్యాక్ సైడ్ అయితే గ్రీన్ లైట్ అయితే వెలుగుతూ ఉంది బ్యాక్ సైడ్ అయితే. అండ్ మనం ఎప్పుడైతే రిస్ట్కి అయితే పెట్టుకున్నామో అప్పుడైతే మనకి లైట్ అయితే కనపడుతుంది. అండ్ ఇదైతే ఆ తర్వాత చూసుకుంటే మాత్రం మనకి చాలా ఫీచర్స్ ఉన్నాయి ఇందులో. నుంచి ఫోన్ కూడా మాట్లాడుకోవచ్చు, ఫొటోస్ చూసుకోవచ్చు, ఈ ఫోన్లో క్యాలిక్యులేటర్ యూస్ చేయొచ్చు. అండ్ హే సిరి చూసారా, హే సిరి కూడా బాగా పనిచేస్తుందని చెప్పుకోవచ్చు ఇందులో అయితే మాత్రం. అండ్ మా అన్నయ్య పేరు హేమంత్ అనమాట. ఓకే, కాల్ గ్రాండ్ పా. You'll need an app for me to help with that. Try searching in the Apple Watch app on your iPhone. నేనైతే ఇంకా యాపిల్ వాచ్కి అయితే కనెక్ట్ చేయలేదన్నమాట. డిస్కనెక్ట్ అయితే చేస్తాను మీకు చూపిద్దామని. అండ్ ఆ తర్వాత చూసుకుంటే మాత్రం మనకి యాపిల్ వాచ్ ఫేసెస్ అనమాట. నంబర్ ఆఫ్ ఫేసెస్ ఉంటాయి అనమాట ఇందులో అయితే మాత్రం. అండ్ చాలా వాచ్ ఫేసెస్ ఉన్నాయి ఇందులో అయితే మాత్రం. ఇలా రైట్ సైడ్కి వెళ్ళే కొద్దీ వస్తూనే ఉన్నాయి. అండ్ ఇక్కడ న్యూ ట్యాప్ చేసామనుకోండి, ఇక్కడ చూడొచ్చు మీరైతే ఎన్ని వాచ్ ఫేసెస్ ఉన్నాయో. ఓ ఓ ఓ కూల్. నెంబర్ ఆఫ్ వాచ్ ఫేసెస్ ఉన్నాయి. టచ్ కంట్రోల్స్ కూడా సూపర్ పనిచేస్తున్నాయని చెప్పుకోవచ్చు ఈ వాచ్కి అయితే మాత్రం. అండ్ అది ఇవాళ అన్బాక్సింగ్ విషయానికి వస్తే మనం ఇలా వాచ్ కనెక్ట్ చేసుకుంటే మాత్రం మనకైతే యాపిల్ వాచ్ ఓపెన్ చేస్తే మాత్రం మనకి ఇలా కనిపిస్తుంది. ఇందులో అయితే మాత్రం ఒక క్యూఆర్ కోడ్ అయితే స్కాన్ చేయాలి. దీంట్లో ఒక క్యూఆర్ కోడ్ వస్తుంది. మనం యాపిల్ వాచ్ ఓపెన్ చేస్తే మాత్రం మనకి స్కానర్ అయితే ఓపెన్ అవుతుంది. ఆ స్కాన్తో కనెక్ట్ చేస్తే మాత్రం ఫటాఫట్గా అయితే కనెక్ట్ అయిపోతుందని చెప్పుకోవచ్చు ఈ యాపిల్ వాచ్ అయితే మాత్రం. అండ్ అది ఇక అన్బాక్సింగ్ విషయానికి వస్తే మాత్రం ఈ వీడియో అయితే మాత్రం యాపిల్ వాచ్ సిరీస్ 5 5th జనరేషన్ వాచ్ అనమాట ఇదైతే. దీని గురించి అయితే ఎక్కువసేపు అయితే మాట్లాడుకున్నాం. ప్రోస్ అండ్ కాన్స్ చెప్తాను. ఫస్ట్ అయితే మాత్రం మనకు తెలిసింది మైనస్ అనమాట. ఈ వాచ్లో మైనస్ విషయానికి వస్తే మాత్రం బ్యాటరీ లైఫ్ చాలా వీక్ ఉంటుంది. ఓన్లీ 1 day వస్తుంది బ్యాటరీ లైఫ్. 18 hours వరకు ఉంటుంది. 18 hours ఉంటుంది బ్యాటరీ లైఫ్ అది మాత్రం. అండ్ ఆ తర్వాత చూసుకుంటే మనకి సెల్యులార్ అయితే ఉండదు. ఇన్బుల్ట్ డేటా అయితే కుదరదు. ఎందుకంటే ఫోన్ నుంచి మనం నెట్ ట్రాన్స్ఫర్ చేయాలన్నమాట. డేటాని అయితే ట్రాన్స్ఫర్ చేస్తూ ఉండాలి, లేదా వైఫై కనెక్షన్ అని ఇవ్వచ్చు ఫోన్కి. వాచ్కి అయితే మాత్రం ఇది ఒక మైనస్ అనిపించింది నాకైతే. అండ్ ఆ తర్వాత చూసుకుంటే ఇంకొక మైనస్ పాయింట్ ఏంటంటే ఈ వాచ్ ఓన్లీ ఫర్ యాపిల్ అనమాట. ఆండ్రాయిడ్ ఫోన్స్కి అయితే ఈ వాచ్ అయితే కనెక్ట్ అవ్వదు, పనిచేయదు అనమాట. ప్లస్ పాయింట్ విషయానికి వెళ్దాం. ప్లస్ పాయింట్, నా వాచ్ నాకు నచ్చినట్టుగా కనపడాలి, నాకు ఇష్టం వచ్చినట్టుగా ఉండాలి. నేను కస్టమైజ్ చేసుకుంటా. పర్ఫెక్ట్. నీకు నచ్చినట్టు కస్టమైజ్ చేసుకోవచ్చు వాచ్ని. నీకు నచ్చినట్టు నీ వాచ్ని కస్టమైజ్ చేసుకోవచ్చు. వాచ్ ఫేసెస్ ఉంటాయి. బీభత్సం ఒక 50 దాకా ఉంటాయి కావచ్చు వాచ్ ఫేస్లు అయితే. ఒక 50 అనలాగ్ ఉంటుంది, డిజిటల్ ఉంటుంది, ఫొటోస్ ఉంటాయి, ఇంకా చాలా డిజైన్స్ అయితే ఉంటాయి. ఎన్ని డిజైన్స్, వాచ్ ఫేస్ డిజైన్స్ ఉంటాయి. ఇంకా మనం వాచ్ యాప్ ద్వారా డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోవచ్చు. అండ్ ఈ వాచ్లో ఇంకొక ప్లస్ పాయింట్ చూసుకుంటే క్యాలిక్యులేటర్ యూస్ చేయొచ్చు, వాయిస్ కంట్రోల్ ఉంటుంది, హార్ట్ రేట్ సెన్సింగ్ చేస్తుంది, బ్లడ్ ప్రెషర్ సెన్సింగ్ చేస్తుంది, యాక్టివిటీ మోడ్స్ ఉంటాయి భయ్యా. బా
వెళ్ళే కొద్దీ వస్తూనే ఉంటే ఇట్లా స్క్రోల్ చేస్తూ ఉంటే అరే ఒక దాని తర్వాత ఒకటి వాకింగ్ ఉంటుంది, ఇండోర్ వాకింగ్, అవుట్డోర్ వాకింగ్, ఎక్సర్సైజింగ్, అదేంటి థ్రెడ్మిల్ ఉంటుంది కదా, థ్రెడ్మిల్ వాకింగ్, ఇంకా స్టెప్స్ కౌంటింగ్, ఇంకా స్టెప్స్ ఎక్కేటప్పుడు కూడా ఎన్ని స్టెప్స్ ఎక్కా కూడా కౌంట్ చేస్తుంది. అబ్బో బీభత్సం అనమాట. స్విమ్ ప్రూఫ్ ఈ వాచ్, ఇంకా స్విమ్ ప్రూఫ్ అనమాట. అండ్ ఈ వాచ్ కనుక వాటర్ అయితే పాడైపోతే మీకు అయితే వారంటీ అయితే చెల్లుతుంది. అరే వాటర్ ప్రూఫ్కి వారంటీ ఉండదని అనుకోకండి. ఈ వాచ్ అయితే మాత్రం స్విమ్ ప్రూఫ్ ఉంటుంది. ఖచ్చితంగా మీ వాచ్ అయితే మాత్రం వాటర్లో తడిసి పాడైపోతే వారంటీ ఉంటే షోరూమ్కి వెళ్ళండి, వాళ్ళైతే చెక్ చేస్తారు, రిపేర్ చేస్తారు, లేదా వాళ్ళ గైడ్లైన్స్ ప్రకారం వాళ్ళైతే చేస్తారు. వాటర్ ప్రూఫ్ ప్రకారం అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. వారంటీ అయితే వాటర్ కోసం అయితే ఉంటుంది. ఈ వాచ్ పెట్టుకుని స్విమ్మింగ్ చేసినా మనకైతే ఏం ఉండదు అనమాట, ఏం ప్రాబ్లం అయితే ఉండదు. ఈ వాచ్ అయితే మాత్రం వాయిస్ కంట్రోల్ ఉంటుంది, హే సిరి అని చెప్పుకుంటే చూసారా, హే సిరి కూడా బాగా పనిచేస్తుందని చెప్పుకోవచ్చు. ఇందులో అయితే మాత్రం ఫోన్లో ఎలా ఉన్నావు బాబాయ్, బాగున్నావా, ఎవరైనా చూసినా మీరేంట్రా పిచ్చోడు వాచ్తో మాట్లాడుకుని అనుకుంటారు. ఫోన్ జేబులో ఉంటుంది, వాడు మాట్లాడే మనకి వినిపిస్తే, మనం మాట్లాడి వాడికి వినిపిస్తుంది, స్పీకర్ వస్తుంది. కాకపోతే ఇక్కడ పెట్టుకుంటే చాలు, మాట్లాడుకోవచ్చు, కాల్స్ మాట్లాడుకోవచ్చు, ఇట్లా మెసేజెస్ కూడా రాసుకోవచ్చు. ఒకవేళ ఫోన్ కనుక కనెక్ట్ అయిపోయింది అనుకోండి, ఈ వాచ్కి మనం డేటా ద్వారా వైఫైతో ఆన్ చేసి ఉందనుకోండి, మనకి వచ్చేసి వాట్సాప్ నోటిఫికేషన్స్ వస్తే ఇలాగే రిప్లై అవ్వచ్చు. ఒకవేళ వాయిస్ కంట్రోల్ ద్వారా హాయ్ బ్రో అని చెప్తే అది హాయ్ బ్రో అని టైప్ చేసి మెసేజ్ పంపిస్తుంది. ఇంకా మనం వాయిస్ కంట్రోల్తో కాల్ చేయొచ్చు. హే సిరి కాల్ అమ్మ, కాల్ డాడ్, చాలా ఫీచర్స్ ఉన్నాయి. ఇంకా ఆ తర్వాత చూసుకుంటే సాంగ్స్ చేంజ్ చేసుకోవచ్చు. సాంగ్స్ వింటున్నారు, ఫోన్ పాకెట్ ఇయర్ ఫోన్స్, నాకు సాంగ్ నచ్చలేదు, వైర్ పెట్టుకున్నాను, టచ్ కంట్రోల్స్ పనిచేయదు, బటన్ సింపుల్ ట్యాప్ చేంజ్ అయిపోతుంది, సాంగ్ చేంజ్ అవుతుంది. ఫోన్తో అయితే మాత్రం వాచ్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఫీచర్స్ ఉన్నాయని చెప్పుకోవచ్చు ఈ వాచ్లో అయితే మాత్రం. అండ్ అది వాచ్ విషయానికి వస్తే, అండ్ ఆ తర్వాత చూసుకోండి, ఈ వాచ్లో నాకు నచ్చని ఫ్యూచర్ అంటే బ్యాటరీ లైఫ్ ఓన్లీ 1 day. డైలీ ఛార్జింగ్ పెట్టుకోవాలి, పెట్టుకో, రోజు ఛార్జింగ్ పెట్టుకుని వాడు కొనుక్కోండి. మనకి ఇవి సెట్ కావాలి. మనం ఆండ్రాయిడ్ యూజర్స్ వాచ్ కోసం iOS షిఫ్ట్ కావాలంటే తప్పు. వాచ్ కావాలంటే iOSలోకి వెళ్ళాలి, ఆండ్రాయిడ్ వాడాలంటే ఆండ్రాయిడ్ వాచ్ కొనుక్కోవాలి. 2 ఆప్షన్స్ అంతే, బరాబర్. ఈ వాచ్ ఆండ్రాయిడ్కి పని చెయ్యదు, యాపిల్ వాచ్. ఈ వీడియో అయితే మీ అందరికి నచ్చిందని అనుకున్నాను. నచ్చితే మాత్రం కంపల్సరీ ఒక లైక్ అయితే చేయండి. యాపిల్ వాచ్ కోసమైనా, మా అన్నయ్య కోసమైనా, నా కోసం తీసుకొచ్చి మళ్ళీ మా అన్నయ్య వాడుకుంటున్నాడు చూడండి, వాడి కోసమైనా ఒక లైక్ అయితే చేయండి. ఖచ్చితంగా కమెంట్ అయితే చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ అన్బాక్సింగ్ ఇంకా టెక్ రివ్యూస్ కోసం అయితే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చూసి మాది, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.